నమస్తే విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి విజయభాస్కర్ రెడ్డి గారు. ఏంటి అమరావతి పక్కన పరుగులు పెడుతోంది కానీ వైసీపీ అప్పుల కొనలు చూస్తోందని కూటమి నేతలు చెప్తున్నారు. అంటే ఒక రాజధాని నిర్మాణం అంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు అనిపించడం లేదా? ఒక గ్లోబల్ సిటీగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రపంచ ఆర్థిక రాజధానిలో దాన్ని మార్చాలనుకున్నప్పుడు టైం పడుతుంది. కానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు పదే పదే అమరావతి మీద కూడా విమర్శలు చేయాల్సి వస్తుంది? ఏమండి, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని లేకపోతే ఇంకొక సిటీ అని ప్రచారం చేసుకున్నారు. అసలు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఏంటండి అర్థం? ఒక్కళ్ళని చెప్పమండి తెలుగుదేశం మొత్తం మీద. తెలుగుదేశం కాదు, అసలు శాసనసభ్యులు 164 మా 11 మందిని తీసి పక్కన పెడితే 164 మందిలో ఒక్కళ్ళని చెప్పమండి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఏంది? సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏందండి? వాళ్ళు చెప్తుంది ఏంటంటే ధర పెరిగితే ఆ ఆస్తిలో సగం అమ్ముకుంటే మిగతా సగానికి ఈ సగం పెట్టుబడిగా పెట్టేదాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటారు. ఏమండి, అవునా కదా? అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులు అంటే అట్టుంటాయి. అంతేగాని సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు గుంతలు తవ్వడానికే డబ్బులన్నీ పెడుతుంటే ఇంక సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడ? ఇంకా గుంతలు తవ్వడానికే అప్పులు చేస్తుంటే ఇప్పటికే 3,60,00,000 అప్పులు చేశారు. ఇంకా చెయ్యాలా? అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు మొదలు పెట్టట్లేదు? రోడ్లు ఎందుకు వేయట్లేదు? గుంతలు తవ్వి పునాదులు తీస్తున్నారు, రోడ్లు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పానండి. ముందు రోడ్లు వేయండి, ముఖ్యంగా ముందు రోడ్లు వేయండి. రోడ్లు వేస్తే కదా నీకు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీయా లేకపోతే క్రెడిట్ ఫైనాన్స్ సిటీయా లేకపోతే డెబిట్ ఫైనాన్స్ సిటీ అనేది తెలుస్తుంది. రోడ్లు లేకుండా నువ్వు నేను ఆ బిల్డింగ్ కడతాను ఈ బిల్డింగ్ కడతానని అప్పుల కోసం ఎదురు చూస్తూ ప్రతి మంగళవారం 4,000 కోట్లు 5,000 కోట్లు అప్పులు చేస్తూ ఇప్పటికే అమరావతికి 15,000 కోట్లు అప్పు చేశారని ఇప్పుడు ఉన్నటువంటి 3,60,000 కోట్లలో ఈ డబ్బంతా అమరావతికి అన్నే పెట్టి ఏం చేస్తున్నారు? కనీస మౌలిక వస్తువులు కల్పించకుండా కంపెనీలు రమ్మంటే వస్తాయా? ఏమండి, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే కనీస మౌలిక వస్తువులు వాళ్ళకి ఇవ్వకుండా అసలు ఏ పెట్టుబడి పెట్టకుండా ఒక గ్లోబల్ సిటీ నిర్మించడం సాధ్యమా? మౌలిక వస్తువులు కల్పించడం అంటే 16 అంతస్తుల బిల్డింగో 20 అంతస్తుల బిల్డింగో కట్టడం కాదండి. రోడ్లు, లైట్లు, డ్రైనేజీ తదితర సౌకర్యాలని చేకూర్చడం మౌలిక వస్తువులు కల్పించడం. మౌలిక వస్తువులకు కూడా అర్థాలు చెప్పాలంటే మేమే చెప్పామండి. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు పాట పాడుతుంది ఎందుకండి? 24 గంటలు 360 రోజులు జగన్నామ స్మరణ చేయడమే. నిన్న కూడా చూసాం ఆ నెల్లూరు జిల్లాలో కావల దగ్గర జనం లేకపోతుంటే మాది బట్టల పార్టీ కాదని చెప్తే అందరూ ఆగుతారని దీంతో చంద్రబాబు నాయుడు గారు సెటైర్లు వేశారు. అయినా కూడా బాగా పారిపోయారు. అందులో ఒక ఆయన లేచి అడిగారు వైసీపీ పార్టీని తగ్గటం దేనికండి అని. దానికి సమాధానం చెప్పలేదు. అట్టా అని ఇప్పుడు లేచిన కానించి ఈ ఇప్పుడు చేసేటటువంటి ఆర్థిక విధ్వంసం గురించి చెప్పే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఈ ఆర్థిక విధ్వంసాన్ని ఎవరు ఫుల్ స్టాప్ పెడతారు? ఈ ఆర్థిక విధ్వంసాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? లేదా మీరు కూటమిలో ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది, దీనికి పెట్టుబడి అడగండి, తప్పే ఉంది. వడ్డీ లేని అప్పుగా కాకుండా నిధుల కింద ఇవ్వనండి. నిధుల కింద ఇవ్వమంటే ఇస్తారేమో చూద్దాం. అంటే ప్రధానంగా ఏమడుతారు విజయభాస్కర్ రెడ్డి గారు? ప్రభుత్వం అప్పులు తెస్తోందనా, అమరావతికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టేస్తోందనా? ఏంటి మీ ప్రధాన ప్రశ్న ఏంటి? తెచ్చిన అప్పులన్నీ అమరావతిలో పోస్తున్నారండి, గుంతల్లో పోస్తున్నారు. తెచ్చిన ఇప్పుడు 3,60,000 కోట్లు గుంతలో పోశారు. ఇంతవరకు పునాది పైకి లేకపోతే భూమి మీదకి. మరి ఇంకా ఎన్ని తేవాలో ఎన్ని పోయాలో? ఇప్పుడు ప్రభుత్వాలు అన్నాక ఒక కట్టడం భూమి మీదకి వచ్చిందా? అసలు కట్టడం కాదండి. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అనేది చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే అమరావతి ప్రాంతంలోకి వచ్చి నా బోటోడో నీ బోటోడో తడాలు కొనుక్కుంటాడు, డబ్బులు వస్తాయి. లేకపోతే కంపెనీ వాళ్ళు వస్తారు. ఆ కంపెనీ వాళ్ళు ఒక 100 ఎకరో 200 ఎకరో ఇస్తే చేసేయాల్సింది కదమ్మా గత 5 సంవత్సరాలు. వస్తాను ఒక నిమిషం మోసరి గారు. 100 కోట్లు 50 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు, 2,000 మందికి
ఉపాధి అవకాశాలు కల్పించడానికి వీలుంటది. ఎక్కడా రోడ్డు లేదు. ఆ రోడ్డును పోదాం రండి. ఇప్పుడు తాడికొండ నుంచి వెలగపూడి దాకా పోదాం రండి. ఒక్కొక్క గుంతలో 4-5 టిప్పర్లు మట్టి పట్టుద్దండి. ఒక్కొక్క గుంతలో 4 టిప్పర్లు మట్టి కానీ కంకర కానీ ఏదైనా పట్టుద్ది. అయ్యింత వాటికి పూడ్చే పరిస్థితి లేదే. మీరు ఇప్పుడు రోడ్లు వేయాలి కదా. రోడ్లు వేయని ముందు నేను చెప్పేది రోడ్లు వేయమన్నాం, మౌలిక వసతులు కల్పించమన్నాం. రైట్ అడుగుదాం. ఎస్, ఎవరు రెస్పాండ్ అవుతారు? మోసిని గారు, వేణుగోపాల్ గారు ఎవరు రెస్పాండ్ అవుతారు ముందుగా? మేము కూడా చెబుతున్నామండి అదే. ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి అడుగుతాను కాదు. ప్రధానంగా ఏంటంటే సరే అప్పులు తేవడం తప్పు కాదు, అప్పులు తెచ్చి అక్కడ గొంతుల్లో పోస్తున్నారు అని అడుగుతున్నారు. ఎస్ మోసిని గారు, ఎస్ చెప్పండి. వేణుగోపాల్ వస్తారు దగ్గర. వైఎస్ఆర్సీపీ నాయకులకు గాని, వైఎస్ఆర్సీపీలో డిబేట్లకు వచ్చే వాళ్ళకి గాని అమరావతి గురించి నోరెత్తే అర్హతే లేదు.